డ్రై కోకోనట్ మిల్క్ లడ్డు అయితే నేను ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాను. సో మీరు కూడా రెసిపీని అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ కళాయిలో గీ వేసుకొని అది కరిగిన తర్వాత కట్ చేసుకున్న బాదం ఇంకా జీడిపప్పు యాడ్ చేసి క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ నువ్వులు వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఎండు కొబ్బరి తురుము అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. తొందరగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. 2 మినిట్స్కి ఫ్రై అయిపోయిన తర్వాత గ్లాసుడు పాలు, గ్లాసుడు పంచదార వేసి దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. దీనికి పాకం అలాగే ఏం అవసరం లేదు. అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఎండు ద్రాక్ష అనేది ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్కి ఇది దగ్గర పడుతుంది అనమాట. దగ్గర పడిన తర్వాత ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం లడ్డూలా చుట్టుకుంటే కనుక ఈజీగా ఇంట్లోనే మనకి రెడీ అవుతుంది. పిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇవి తినడానికి చాలా మంచిదన్నమాట.